హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరంజన్, వరంగల్ నిరంజన్ గురించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి నిరంజన్ని కలవటంతో నిరంజన్ ఈ రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకి పరిచయం అయ్యారని చెప్పాలి. ఒక 17 ఏళ్ల బాలుడు అంతు చిక్కని వ్యాధితో ఇబ్బంది పడుతూ ఏ నిమిషాన ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆ బాబు కనుమూశాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించిన తర్వాత తన ఆఖరి ఆ డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ కోరిక ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాతే తను అస్తమించాడు అని చెప్పాలి. ఇంతకన్నా ఒక మంచి జీవితం ఉంటుందా అంటే, తను ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది నిరంజన్కి దక్కినటువంటి, ఆ దక్కేలా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఆ దేవుడికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. 17 ఏళ్లలోనే అంతా చూసేస్తాడంటే డెఫినెట్గా చూడలేడు. అందరితో పాటు కలిసి మెలిసి ఎంతో చాలా హ్యాపీగా ఆడుకునేటువంటి ఆ వయసులో కుర్రోడు అలా మంచం మీద ఉండటమే చాలా దారుణం. బట్ దానికి మొత్తానికైతే ఇప్పటికీ ఆ అబ్బాయికి ప్రాప్తి కలిగింది అని చెప్పాలి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక భావోద్వేగమైనటువంటి ఒక ట్వీట్ చేశారు. అది చదివి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్ళి కలిశాను. ఆ క్షణాలు ఇంకా నా మదిలోనే సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురు చూస్తున్న ఆ చిన్నారి నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతని శరీరం వ్యాధితో పోరాడిన అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్, నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి వెళ్ళకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన దీక్షలో ఉన్నారు. చాతుర్మాస దీక్ష రేపు ఆల్మోస్ట్ ఇంకో 4 నెలలు ఆ కార్తీక మాసం అయ్యే వరకు ఉంటుంది. సో ఆయన వెళ్ళలేకపోయినా జన సైనికులు ఇప్పటికే అక్కడికి చేరుకుని అతని ఆఖరి ఘట్టాన్ని చాలా అద్భుతంగా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితికి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ జన సైనికులందరూ ఇప్పటికే వరంగల్ చేరుకోవటం, జోహార్ నిరంజన్ అనేటువంటి నినాదాలతో తన అంతిమ గడియలని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు సోను సూద్ గారిని కూడా ఆ అబ్బాయి కలిశాడు. ఆ తర్వాత సోను సూద్ గారు కూడా వీడియో కాల్లో మాట్లాడి ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో నిరంజన్ అనేటువంటి ఒక బాలుడు తను ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వ్యాధితో బాధపడుతున్నా కానీ తన చిరునవ్వు చూస్తే అవన్నీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి మనకు కలిగేది. తనకి లోపల బాధ ఉన్నా కానీ బయటికి మాత్రం ఎక్కడా కూడా చెదరని చిరునవ్వుతోనే తను ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి ఆ బాలుడు 17 సంవత్సరాల వయసులోనే ఇలా అందరినీ వదిలి వెళ్ళటం, తను మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారి గురించి తన గురించి చెప్పేటువంటి ఆ విషయాలు, తను చిన్నప్పుడు చేసినటువంటి డాన్సులు, ఇవన్నీ చూస్తుంటే అప్పుడేనా ఎందుకు ఇంతలా తొందరగా తీసుకెళ్ళిపోయాడు అని అనిపిస్తుంది. బట్ ఏదేమైనా అంత బాధపడుతూ అంత పోరాడుతూ ఇప్పటి వరకు ఉన్నాడు అంటేనే హ్యాట్స్ ఆఫ్ నిరంజన్. నువ్వు ఈ దేశానికి, ముఖ్యంగా ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచావు. ఎంతో లోపల అంత వ్యాధితో బాధపడుతూ పోరాడుతూ నువ్వు ఎక్కడ చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరించేటువంటి ఆ మొహం, ఆ ఫేస్ చూస్తూనే చాలా బాధేస్తుంది ఇప్పటికీ. ఎందుకంటే అలా ఉండగలుగుతారా? కొంచెం ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చేస్తేనే ఏదో అయిపోయాననేటువంటి పరిస్థితులు చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటిది ఒక ప్రాణాల మీదకు వస్తున్నటువంటి ఒక వ్యాధిని బాడీలో పెట్టుకుని, శరీరంలో పెట్టుకుని నువ్వు చూపించినటువంటి ఆ తెగువ, ఆ నవ్వు నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉండాలని, నీకు డెఫినెట్గా ఆ భగవంతుడు నీ కుటుంబానికి డెఫినెట్గా అండగా నిలవాలని, ఆ బాధను దిగమింగుకొని ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం.